విషయం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి 12 దాకైనా మాట్లాడదాం. టైం ఇవ్వండి, ఒక్కసారి కాకపోతే 2 సార్లు టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇద్దాం. మొన్న కూడా సభ 15 రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలియా మినిస్టర్ గారు రెడీ ఫర్ 15 డేస్ అన్నారు. వీఆర్ రెడీ. లెట్ us డిస్కస్ ఇన్ థరో, ప్రజలకు అర్థమయ్యేటట్టు, సభ్యులకు అర్థమయ్యేటట్టు, సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. ఏం తొందర లేదు అధ్యక్ష. కానీ దయచేసి మైక్ ఆపొద్దు, మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు. నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి, నేను లేవలేదు. తర్వాత వారు ఎంతసేపు అన్నా మాట్లాడమనండి, తర్వాత నాకు మైక్ ఇవ్వండి, ఐ విల్ క్లారిఫై. రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూని ఎత్తిరి, రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. స్పీకర్ సార్, మీరు చేస్తుంది, కేటీఆర్ గారు చేసేది. స్పీకర్ సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరేట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్. ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో, మాట్లాడదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా? నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా? ఈ రెండింటి సమాధానం చెప్పానండి. ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా? ఇంక్లూడింగ్ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా పెట్టలేదు. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు? ఎందుకు ఇంత సభని ప్రజలను తప్పుదో పట్టించారు? మీరు దాని ఒక్కదాని సమాధానం చెప్పండి. అన్నీ చెప్తా అధ్యక్ష. ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడుకుంటా. ఎన్నిసార్లనే క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడన్నా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపస్ అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్. స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిండ్రో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష. గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్.
శ్రీధర్ బాబు గారు కూర్చో, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంది? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఈ అభ్యంతరం లేదు. దాన్ని ఆస్ దెమ్ టు సిట్ డౌన్. నేను విత్డ్రా చేసేసినది. అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతి ఇది కాదు సార్, సభ నడిపే పద్ధతి ఇది కాదు సార్. సార్ ప్లీజ్. స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు, అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష, ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష